హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు రిలీజ్ అయితే కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం 1,5 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో, అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యాసంగి వానాకాలం సీజన్, ఖరీఫ్ సీజన్ కంటే ముందే పైసలు అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. తొలి విడతగా 3 ఎకరాల వరకు రైతాంగానికి 3,600 కోట్లు అయితే అకౌంట్లో డబ్బులు, నిధులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 24వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి భారీ శుభవార్త అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఈ నిధులు మన అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఏ తేదీ నుంచి, ఈసారి ఎంతమందికి ఏదైతే పిఎం కిసాన్ ముందుగా తొలి విడత ఇవ్వనున్నారు, కొత్త రూల్స్ ఏమిటి, ఇందుకు సంబంధించి మోదీ గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. రైతాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా రాష్ట్రంలో కొత్తగా ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు అందుకున్న రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇక చాలా మంది పట్టాలు వచ్చిన వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 15 లోపు పాస్ పుస్తకాలు కలిగిన రైతులందరూ జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని గతంలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన రైతుల గడువులోగా ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ఇప్పటి వరకు రైతులకు, అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అయితే కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం తాజా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 30 నుంచి ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు విడతల వారీగా జమ చేయడం ప్రారంభించింది. పాత రైతుల డబ్బులు ఖాతాలో అయితే కొత్త వారికి ఇంకా జమ కాలేదని, అధికారులు సూచించిన గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రభుత్వం త్వరలో ప్రత్యేక జాబితా విడుదల చేసి నిధులు జమ చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. అన్నదాతలకు ఎదురు చూపులకు ఇక అందరికీ త్వరలోనే మేలు జరుగుతుందని, కొత్త పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉన్నవారు ఇటీవల ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు సాయం అందేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల కూడా గతంలో ఏం చేశారు, సీజన్ల వారీగా కొన్ని ఎకరాల వరకు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎవరైతే ఉన్నారో నిధులు అయితే రిలీజ్ చేస్తూ ఉంది అనమాట. 9,000 కోట్ల రూపాయలు. కొత్తగా పట్టాలు కలిగిన రైతులు 65,000 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
వారికి నిధులు ఈ ఆగస్టు 15 తారీఖు నుంచి రిలీజ్ అయితే త్వరలో మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 23వ విడత నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. తాజాగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతులకు మోదీ గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి మరో 5 సంవత్సరాలు ఈ పథకం ఉంటుందని, కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఇందులో భాగంగా బడ్జెట్లో కేటాయించినట్లు చెప్తున్నారు. 3,15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగిందనమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి 24వ విడత గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రతి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 2,000 రూపాయల చొప్పున విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి పద్ధతిలో నేరుగా జమ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి 23వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. 24వ విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి. సో ఇలాంటి సమయంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరో 5 ఏళ్ల పాటు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది పొడిగిస్తున్నట్లుగా. అయితే పిఎం కిసాన్ మనకు ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే రావాలన్నా కూడా ఈ యొక్క పనులు అనేది 3 పనులు చేసుకోవాలన్నమాట. వారికి మాత్రమే అకౌంట్లో పైసలు అయితే జమ కావడం జరుగుతుంది. మొదటి ఈ కేవైసీ పెండింగ్, ఈ కేవైసీ ఇప్పటి వరకు చేసుకోని వారు కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక చాలా మంది సంఖ్య తగ్గుతుందన్నమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం, మీ యొక్క బ్యాంకుకు ఆధార్ సీడింగ్ ఎన్పిసి అనేది యాక్టివ్ అయితే లేకపోవడం అన్నమాట. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 24వ విడత సంబంధించి ఎప్పుడు జమ చేయడం జరుగుతుంది, తేదీ అయితే ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట. సో దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులు అనేది విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికే పంట దెబ్బతినింది కాబట్టి సో ముందస్తుగానే ఇలాంటి డబ్బులు రైతులకు అందజేసినట్లయితే ఎంతో మేలు జరుగుతుందని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట.